స్వేచ్ఛ ఎంపీకి లేదా ఆ రోజు? ఓకే 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 అండి, మళ్ళీ మాట్లాడుతుంది కానీ శేఖర్ ప్లీజ్. మీ మ్యూట్లో ఉంది శేఖర్ మీ వాయిస్. సార్ అసెంబ్లీ గౌరవ సభ అంట సార్, రికార్డులు మొత్తం తిరగేసినా సరే ఎక్కడ అసెంబ్లీలో ఏదైతే మోకా ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు, అసెంబ్లీ మొత్తం మీద కవులు సంఘ సంస్కర్తలు వాళ్ళ వజ్రాలు రత్నాలు లాంటి మాటలతో రికార్డ్స్ మారుమోగిపోయాయంట సార్. 2019 నుంచి 24 మధ్య అసెంబ్లీ బూతులు పరవమైందంట సార్. సార్ 1995 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ 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 గౌరవనీయులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అసెంబ్లీని లాక్కున్నప్పుడు నిండా అసెంబ్లీలో ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఉంటే కన్నీళ్లు పెట్టించారు. ఎవరి చేత? రికార్డుల్లో ఉంది సార్, మేం మాట్లాడే మాట కాదు, రికార్డులో ఉంది. ఎన్టీ రామారావు గారి చేత కన్నీళ్లు పెట్టించారు బూతులు మాట్లాడి, రికార్డుల్లో ఉంది. నేను మాట్లాడవలేదండి, వీళ్ళు మాకు నీతులు చెప్పాలి సార్. ఒకటి ఏదైతే 19 తర్వాత ఏంటి వాయిస్ రావట్లేదండి. శేఖర్ వాయిస్ రావట్లేదు సార్. సార్ రోజా ఆంటీ మీద కూడా చర్యలు తీసుకోమని అడుగుతున్నాను అధ్యక్ష. ఏంట్రా 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 పాతేస్తా నా కొడకల్లారా. ఎవరు మాట్లాడింది సార్ అసెంబ్లీలో? బోండా ఉమా అని చెప్పి విజయవాడ సెంట్రల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఎప్పుడో చెప్పనా సార్, డేట్ కూడా చెప్పనా సార్, ఇప్పుడు మర్చిపోయారు. అసెంబ్లీ రికార్డులో ఉండదు, తిరగదీయండి సార్, అసెంబ్లీ రికార్డు ఉండదు. 2015 మార్చి 18 ఎవరు అధికారంలో ఉన్నారండి? అదే 2015 మార్చి 19 అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు తీయండి. సభలో లేని వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుకున్నారు? ఆ వీడియో ఉందా? ఏం మాట్లాడే వీడియో ఉందా? సభలో ఉంది సార్. సభలో లేని రాజశేఖర రెడ్డి గారి గురించి, స్వర్గస్థులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి సభలో మాట్లాడిన నీచ సంస్కారం ఎవరిదండి? సభలో లేని విజయలక్ష్మి గారి గురించి సభలో మాట్లాడిన నీచ సంస్కారం ఎవరిదండి? పునాదులు విష బీజాలు వీళ్ళ నాటి నీతులు మాకు చెప్తారా? ఎస్ ఎస్. ఇంకో మాట అండి సార్, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సార్. సార్ వీళ్ళకి అధికారం వచ్చి 5 నెలలు దాటిపోయింది, 5 నెలలు అయింది సార్. ఈ 5 నెలలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన మీద పడి ఆడవడం తప్పిస్తే ఈ 5 నెలల్లో వీళ్ళు పొడిచిందేంటి సార్? మేము అడుగుతున్నాం, ఈ 5 నెలల్లో వీళ్ళు పొడిచిందేంటి? మళ్ళీ అడుగుతున్నాం సార్, తల్లికి వందనం ఎక్కడా? దానికి సమాధానం అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. సార్ అన్నదాత సుఖీభావ ఎక్కడా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. సార్ మహాశక్తి పథకాలు ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు. యువగలం పథకాలు ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు. ఏదైతే ఉచిత బస్సు ఎక్కడా, జాబ్ క్యాలెండర్లు ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు. ఏంటి సార్ ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? సార్ 1992లో సభకే రాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నేను రాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన ఎన్టీ రామారావు గారు గజ్జ 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 వణికి పారిపోయారా? ఆ రోజు ఆయన వెంట నేను సభకు రాను అని చెప్పి పారిపోయిన చంద్రబాబు నాయుడు గారు గజ్జ 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 వణికి పారిపోయారా? అసెంబ్లీలో ప్రజా గలం వినిపించే అవకాశం లేనప్పుడు వెళ్ళటం అనవసరం అని చెప్పి మాట్లాడడం తప్పిస్తే మీ ఉడత ఊపులకి బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మీ కేసులకి అక్రమ కేసులకు భయపడే వాళ్ళు లేరు. అబ్బా అద్భుతం. శాంతి ప్రసాద్ అని ఇంకో మాట అన్నారు, ఆ లంచా కొడుకునని. సూపర్ సార్, మీకు బాధ కలిగింది? సమర్థించుకుంటూ కూడా రావట్లేదు. దయచేసి శాంతి ప్రసాద్ గారు కొంచెం సంయమనం పాటిస్తే నేను సమాధానం సరే. ఒక విషయం వినండి వినండి. ఓకే శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడేది కానీ ఒక్క నిమిషం. సార్ ఆయనకు బాధ కలిగింది, ఆయన బాధను వ్యక్తం చేశారు. నేను ఆయన ఏం అనట్లేదు, మంచిదే. ఆయనకు బాధ కలిగింది, ఆయన వ్యక్తం చేశాడు. అదే వాళ్ళ పార్టీ నాయకుడు మంగళగిరి ఆఫీసులో కూర్చొని వైసీపీ నా కొడకల్లారా రండిరా చూసుకుందాం, నా కొడకల్లారా ఒక్కొక్కటి తాట తీస్తా. శాసనసభ్యులనండి
అన్నప్పుడు మాకు బాధ కలగకూడదండి, మాకు నొప్పే కలగకూడదు సార్. మేము అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడకూడదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దైవాంశ సంభూతులు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక శక్తి, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక ఉజ్వల భవిష్యత్తు. ఆయన ఏమి అనకూడదండి. ఆయన మాత్రం మమ్మల్ని నిన్న తిట్టొచ్చండి. పేకలు తీసుకొని తంతా నా కొడకల్లారా, చెప్పులతో కొడతా నా కొడకల్లారా. మేము మాత్రం సార్ కొట్టండి సార్, మీరు తిట్టండి సార్, మీ చేత తిట్టించుకోవడానికే మేము పుట్టాం సార్ అంటూ కూర్చోవాలి. మీకైతే ఒక న్యాయం, మీకు బాధ కలుగుద్ది, మీరు తిట్టొచ్చు. మాకు బాధ కలిగితే చేతులు మూసుకొని కూర్చోవాలి. ఓకే, ఇదే చర్చా కార్యక్రమంలో సార్, ఇదే చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకు, ఒక అధికార ప్రతినిధి నన్ను లంజా కొడుకాన్ని సంబోధించాడు. మాకు బాధ కలగదు, మేమేం అనకూడదు. మేమేదంటే వైసీపీ కొండాలు, వైసీపీ రౌడీలు. ఓకే, ఏంటి సార్? రైట్ రైట్, ఎవరో భాష మాట్లాడినా తప్పే శేఖర్, అది నేను ముందే చెప్పాను సార్. నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను సార్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ కూటమికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. 2 విషయాలు మాట్లాడతా సార్, దయచేసి ప్లీజ్ సార్. 2 విషయాలు మాకు ఈ ప్రభుత్వం పెట్టుబడులు అన్నారు. 2 విషయాలు మాట్లాడు, 2 విషయాలు మాట్లాడండి సార్. మీరు చెప్పింది ఏంటంటే సార్, మెట్టల్ అనే కంపెనీ ఏదైతే జూమ్ కాల్, ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి 1,60,000 కోట్ల పెట్టుబడులు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వచ్చింది సార్. నెక్స్ట్ డే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేసారు సార్. కొన్ని ఛానల్స్ లో చర్చా కార్యక్రమాలు పెట్టారు సార్. ఏంద్రా నిజమా అని చెప్పి చూస్తే, తర్వాత రోజు ఒడిశాకి చెందినటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ చెప్పాడు సార్, ఏదైతే మిట్టలో ఇక్కడే పెడుతున్నారో ఆంధ్రాకి ఏమి వెళ్ళట్లేదని. ఎవరిది తప్పుడు ప్రచారం? ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు? ఎవరిని మధ్య పెడుతున్నారు? ఇంకోటి సార్, రిలయన్స్ నిన్న సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను సార్. రిలయన్స్ 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది సీరియస్ ప్రాజెక్టుల కింద. సో వాటి కింద మనకు పెట్టుబడులు పెడుతుంది, వాటి ద్వారా 2,50,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసాను అన్నారు సార్. ఎవరిది రిలయన్స్? ఎవరి హయాంలో వచ్చింది? ఎంఓయూలు ఎవరి హయాంలో జరిగాయి? ఎవరి హయాంలో శంకుస్థాపన జరిగింది? ఎవరి హయాంలో పనులు మొదలయ్యాయి? ఫిబ్రవరి 2 తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మోక ఆనంద్ సాగర్ గారి జిల్లా అనేది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. రిలయన్స్ ఇథనాల్ బయో మీరు చెప్తున్నటి 9 ప్లాంట్లు ఆ రోజు స్టార్ట్ అయ్యాయి. మీరు చెప్తున్న ఎంఓయూలు మొత్తం విశాఖపట్నం సమ్మిట్ లో మా ప్రభుత్వం రాసుకుంది. దాన్ని స్వయాన మాట్లాడింది ఎవరో తెలుసా సార్? దాన్ని స్వయాన వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హియర్, మేము దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాం, మొదటి దశలో ఇవి పెడుతున్నాం అని చెప్పేసి సాక్షాత్తు రిలయన్స్ అధినేత అంబానీ గారు మాట్లాడారు. వాటిని వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు సార్. 1 మినిట్, వాటిని వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. సో రాష్ట్రంలో ఏ మంచి జరిగినా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేస్తారు. మేము అడుగుతున్నాం సార్, ఏదైతే మెట్రో అని చెప్పి విశాఖ మెట్రో పరుగులెత్తుందని చెప్పి, విశాఖ మెట్రోకి, విజయవాడ మెట్రోకి మీరు బడ్జెట్ లో కేటాయించిన కేటాయింపులు ఎన్ని? కేంద్ర బడ్జెట్ లో వచ్చినటువంటి కేటాయింపులు ఎన్ని? బడ్జెట్ లో కేటాయింపులు లేవు కానీ పరుగులు తీస్తున్నాయంట. డబ్బులు లేవు, పరుగులు తీస్తున్నాయంట సార్. రైట్, ఓకే సార్. మేము అడుగుతున్నాం సార్, అప్పులు అనే మాట కూడా అన్నారు సార్. అప్పులు ఏదైతే ఇద్దరు పిల్లలు సార్, 1 మినిట్ కన్క్లూడ్ చేయాలి సార్. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పాలి దయచేసి సార్, ప్లీజ్ సార్. వాళ్ళిద్దరికి నేను సమాధానం చెప్పాను సార్. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ అప్పులు తీసుకొచ్చి ఒక పిల్లాన్ని బాగుపరిచి ఒకటి కష్టపడటం నేర్పిస్తాను సార్. సార్ అప్పులు తీసుకొచ్చి అనే మాట కూటమి ప్రభుత్వానికి అడిగే అర్హత లేదు సార్. 25% అప్పులు జిఎస్డిపిలో 25% అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు గొప్పలా, 15% అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు గొప్పలా. ఓకే చెప్పండి మరి, వాళ్ళు సమాధానం చెప్పండి, చాలా అడిగారు కదా పేపర్లు సార్. ఇంకోటి సార్, పెట్టుబడి గురించి వాళ్ళు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. 4 పోర్టులు పరుగులెత్తించింది మేము, 10 ఫిషింగ్ హార్బర్లు పరుగులెత్తించింది మేము, భోగాపురం ఎయిర్పోర్ట్ పరుగులెత్తించింది మేము, 17 మెడికల్ కాలేజీలు పరుగులెత్తించింది మేము. వాటిని అమ్ముకు తప్పేది మీరు, వాటిని కమిషన్ల కోసం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకు తప్పేది మీరు. వాటికి సమాధానం చెప్పండి అయ్యా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు. ఓకే శేఖర్ వినండి. ఓకే చెప్పారు కదా మీరు అన్ని చెప్పారు, వాళ్ళు సమాధానం చెప్పే సమయం కూడా ఇవ్వాలి కదా మనం. మీరు అన్ని చెప్పారు కదా, మీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఓడిస్తే మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించారు అన్నారు. ప్రజలు ఓడిస్తే అడిగే హక్కు